లోపూడి రెవెన్యూలో దళితుల భూములపై వివాదం న్యాయం చేయాలని రైతుల డిమాండ్. అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం లోపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 227లో సుమారు 15 ఎకరాల బంజరు భూమిని 25 మంది దళిత రైతులు గత 35 సంవత్సరాలుగా సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ భూమిలో జీడి, మామిడి తోటలను పెంచుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని వారు పేర్కొంటున్నారు. గతంలో ఈ భూమి తుప్పలు, ఎత్తు పొలాలతో ఉండేదని వాటిని శ్రమదానంతో చదును చేసి గట్లు ఏర్పాటు చేసి వర్షాధారంగా సాగుకు అనుకూలంగా మార్చుకున్నామని రైతులు వివరించారు. అయితే కార్గిల్ యుద్ధంలో సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన మాజీ సైనికుడు బంగారు రాంబాబు ఈ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని దళిత రైతులు ఆరోపించారు. ఈ విషయంపై గతంలో మండల రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు స్థలాన్ని పరిశీలించి విచారణ నిర్వహించినట్లు రైతులు తెలిపారు. అంతేకాకుండా తమపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని కూడా రైతులు ఆరోపించారు. ఈ వివాదంపై అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకపోతే నిరాహార దీక్షలు దిగుతామని దళిత రైతులు హెచ్చరించారు. ఈ ఆరోపణలపై బంగారు రాంబాబు లేదా సంబంధిత అధికారుల స్పందన ఇంకా వెలువడలేదు. అసలు ఎక్కడ ఏం చేస్తాడో హిందువులో క్రిస్టియన్స్ నప్పతేదో అని అడిగింది కదా. వస్తారా చేసుకుంటారా కేసులు సరే 227 సర్వే నెంబర్లో 1996 నుండి ఇప్పుడు 2020 30 ఏళ్ళు బట్టి 25 మంది ఆడవాళ్ళకి అంతా పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చి భూమి సాగు చేసి అందులో జీడి తోట కూడా ఉంది. ఈ బంగారు రాంబాబు అనే వ్యక్తి వచ్చి వీళ్ళందరినీ ఆడవాళ్ళు అడ్డగించి ఒక 20 మందిని కూలీలు తీసుకొచ్చి దర్జన్ చేసి వీళ్ళందరినీ బాకరించి మిషన్లు తీసుకొచ్చి మనుషులు చేసి గందరగోళం సృష్టిస్తాడు. అనేక కేసులు పెట్టాడు. కోర్టులంటే తిరుగుతాను, పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నారు. మొన్న సోమవారం కూడా వాయిదాకి వెళ్ళి వచ్చారు వీళ్ళందరూ. మళ్ళీ ఈరోజు వచ్చి ఆ మిషన్ తీసుకొచ్చి జనాలు తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తే వీళ్ళందరూ కలిసి భూమి తాలూకా 25 మంది ఈ స్త్రీలు వాళ్ళు అడ్డుకొని తగిలించారు. రెవెన్యూ లోపల రెవెన్యూ బుచ్చిపేట మండలం. వీళ్ళు సర్వే నెంబర్లో 227 లబ్ధిదారులు బంగారమట్ట ఎస్సీలు దళితులు. ఈ దళితులకు సంబంధించి 227 సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు మీకు పట్టాలు ఇచ్చారు? ఎకరా 1 సెంటు, ఎకరా 2 అలా రైతులు ఉంటారు. మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు? 25 మంది. మీరు ఏంటి అసలు రాంబాబు మీరు చేస్తున్న ఆరోపణ ఏంటి? మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుతున్నారు? ఆ భూమి మాదే 30 ఏళ్ళ బట్టి సాగులో ఉంది. అందులో తోట కూడా ఉంది. అది నాదే అనేసి చిన్న 85 చూపించి బెదిరిస్తున్నాడు. ఈరోజు జేసీపీ మిషన్ తీసుకొచ్చి ఒక 20 మందిని ఎక్కడెక్కడలో కూలీలు ఆడ తీసుకొచ్చి దౌర్జన్యం చేసి మిషన్ దింపితే మిషన్ అడ్డుకొని తెలిసారు. మిషన్ అట్ట వెళ్ళిపోయింది. అధికారుల దృష్టికి కానీ స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకెళ్లారు? అందరికీ చెప్పాం. మా ఎంపీటీసీ గారికి చెప్పాం, సర్పంచ్ గారికి చెప్పాం, కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అందరికీ చెప్పాం, నాయకులందరికీ. ఏ ఊరు మీది? బంగారు మెట్టండి. ఎందుకు ఈరోజు మీరు రోడ్డు ఎక్కి నిరసన చేస్తున్నారు? మా భూమికి అతను వచ్చినాడండి, బంగారు రాంబాబు. అతను వచ్చి కొత్త వాళ్ళు తీసుకొచ్చి కూలెట్టి తుప్పలు నరికింతాడు. మేము వెళ్ళి అడ్డామండి. జేసీపీ తీసుకొని దున్నంతాడు. ఎంతమంది రైతులు ఉన్నారు? 25 మంది అండి. ఎప్పటి నుంచి మీరు ఈ భూమిని 30 సంవత్సరాల నుంచి అండి. దీనికి సంబంధించి కాగితాలు కానీ డాక్యుమెంట్స్ కానీ ఉన్నాయండి. మరి ఇప్పుడు ఏమంటున్నారు రాంబాబు అనే వ్యక్తి? మమ్మల్ని పోలీస్ స్టేషన్ తిప్పుతాండి అండి. కోర్టుకి వేసాడు. కోర్టుకి ఓదాకి వెళ్తాండి. వెళ్ళా సరే అతను తీసుకొచ్చి మనుషుల్ని నరికిస్తాడు. అడ్డిసామండి, పేదను పెట్టాడు. మా వెళ్ళి అడ్డినా ఇంకేం చేయలేదు. అతను బుచ్చిపేట వెళ్ళిపోతాడు. మేము ఇక్కడే ఉన్నాం.